దేశంలో బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఉనికి కోసమే మంత్రులపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం, దయ్యాలు వేదాలు వల్లించడమేనని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఎన్డీఏ మిత్రపక్షాలు స్పందించాలన్నారు అద్దంకి. బీజేపీ బీఆర్ఎస్ తో పోరాడినట్టు కనబడ్డది గతంలో. కానీ ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చే ప్రత్యర్థులే మాకు. మీరిద్దరు కలిసే వస్తారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే అనే అంశం మాకు నిరంతరం తెలుసు. ఎందుకంటే మీ ఎత్తుగడల్లో అవి కనబడుతున్నాయి, మీ యొక్క ఆలోచనలు అవి కనబడుతున్నాయి. ఏ విధంగా ఒక్క ఎంపీ సీట్ రాకుండా బీఆర్ఎస్ నష్టపోయి బీజేపీకి ఇచ్చిందో, రేపు బీఆర్ఎస్ బలహీన పరిస్థితుల్లో బీజేపీతో కలుపుకొని వస్తారనే అంశంలో మాకేం పెద్ద తేడాలు ఏం లేవు. అవి ఊహిస్తున్నదే. కానీ మీరు వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా నమ్మబలుకుతూ, మీరేదో ప్రభుత్వం మీద మీరు పోరాడుతున్నట్టు వాళ్ళు పోరాడుతున్నట్టు, కానీ అంతర్గతంగా ఏ విధంగా మీరు కలిసిపోయి ఉన్నారనే ఆ విషయం భవిష్యత్తులో కూడా జనానికి స్పష్టమయ్యే రోజులు ఇంకెంతో దూరం లేదు. కాబట్టి మీరు బట్టి గారి మీద విమర్శలో, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలో, మంత్రివర్గం మీద విమర్శలో, ప్రభుత్వం మీద విమర్శలో, ఇవి ఏవి చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ తెలంగాణకు మీరు చేసింది ఏమీ లేదు. బీజేపీ తెలంగాణకు ఏం చేస్తున్నది కూడా లేదు బీజేపీ. కాబట్టి ఇలా ఉనికి కోసమో టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందనే ఉద్దేశంతో మీరు చేసే రాజకీయ ఉనికి ప్రకటన